హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ పైథాన్ లెర్నింగ్ విజువల్ సిరీస్ అని ఎందుకు అంటున్నానంటే నేను మీ గురించి ఒక విజువల్ విజువల్లీ పైథాన్ యానిమేటెడ్ వెబ్సైట్ క్రియేట్ చేసా. పైథాన్ అనే కాదు, డిఎస్ఏ కానీ డిబిఎంఎస్ కానీ అందులో ప్రతి టాపిక్ విజువల్ యానిమేషన్ ఉంటుంది. జస్ట్ మీరు ఏ టాపిక్ సెర్చ్ చేసినా మీకు లైక్ విజువల్స్తో స్టెప్ బై స్టెప్ యానిమేషన్స్తో వస్తుంది. ఒకసారి కావాలంటే మీరు ఆ వెబ్సైట్ కూడా విజిట్ చేయొచ్చు. ముందు నేను చెప్పిన ట్యూటోరియల్ అంటే పైథాన్, తర్వాత మీరు ఆ వెబ్సైట్స్ రిఫర్ చేసి మీరు రివిజన్ కావాలంటే మళ్ళీ సార్ అట్లా చూసుకోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్. హాయ్ గైస్, ఈ పార్ట్ 1లో మనం పైథాన్ సెటప్ అండ్ పైథాన్ బేసిక్స్ చూద్దాం. అసలు ఫస్ట్ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్, అలా ప్రోగ్రామ్ అనేది మనం ఎందుకు చేయాలి అని. అసలు ప్రోగ్రామింగ్ ఎందుకంటే లైక్ మనం ప్రోగ్రామ్ అంటే కోడ్ రాస్తాం కదా, రైట్ ఏ కోడ్ అంటే కోడ్ అంటే మనం సిస్టమ్కి ఇన్స్ట్రక్షన్స్ రావడం, లైక్ క్యాలిక్యులేషన్స్ కానీ లేదంటే ఏమైనా వెబ్సైట్స్ క్రియేట్ చేయడం కానీ అట్లా మనం కోడ్లో ఇన్స్ట్రక్షన్స్ చెప్తాం. అదేమి ఇంటర్ప్రిటర్ అండ్ ప్రాసెసింగ్ చేసి అది మనకి అవుట్పుట్ ఇస్తుంది. లైక్ ద కంప్యూటర్ ట్రాన్స్లేట్ అండ్ రన్స్ యువర్ లాజిక్. ఆ లాజిక్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి యువర్ ఐడియా కమ్స్ టు లైఫ్, యాప్స్, గేమ్స్ అండ్ డేటా. ఇక్కడ మీకు డెఫినేషన్ కూడా ఉంటుంది, ఒకసారి మీరు చదువుకోవచ్చు. అండ్ మీకు అంటే ఇంగ్లీష్ అంతా అర్థం కాకపోతే నేను ఇక్కడ తెలుగు బట్టని యాడ్ చేస్తా. అంటే తెలుగు బట్ట అంటే మొత్తం తెలుగులో కాదు, రామేస్తే మీకు చూపిస్తా. చూసారా, ప్రోగ్రామ్ అంటే కంప్యూటర్కి క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్ రావడం. సో అది ఒక ప్రాబ్లం సాల్వ్ చేయగలదు. ఇది మోస్ట్లీ లాజికల్గా ఆలోచించి పెద్ద టాస్క్స్ని చిన్న యాక్షన్స్గా బ్రేక్ డౌన్ చేయడం గురించి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ పైథాన్, అలా పైథాన్ ఎందుకు యూస్ చేయాలి. జావా ఉంది, సి ఉంది, ఇంట్లో చాలా ఉన్నాయి కదా. అసలు పైథాన్ ఎందుకు? పైథాన్ అనేది ఈజీ సింటాక్స్. అంటే ఇప్పుడు మనం జావా తీసుకుంటే ఒక ప్రింట్ హలో అని రాయడానికి దాని బాయిలర్ ప్లేట్, కాంప్లెక్స్ బాయిలర్ ప్లేట్ కూడా ఉంటుంది. ఆ కోడ్ మొత్తం రాసి అక్కడ అప్పుడు నువ్వు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ అని రాయాలి. ఇంకా పైథాన్ జస్ట్ ప్రింట్ హలో. ప్లస్ మనం పైథాన్ యూస్ చేసుకొని ఏమేమి బిల్డ్ చేయొచ్చు. వాట్ కెన్ యూ బిల్డ్ విత్ పైథాన్? లైక్ ఏ అండ్ డేటా ఏలో యూజ్ చేయొచ్చు, లైక్ అండ్ మన డేటా అనాలిసిస్ అట్లా అందులో యూజ్ చేసుకోవచ్చు. వెబ్ యాప్స్ బిల్డ్ చేయొచ్చు, ఆటోమేషన్స్ టాస్క్ లైక్ సెలీనియం టెస్టింగ్ లైక్ అట్లా అన్ని ఆటోమేటిక్ టాస్క్ అనేది పైథాన్లో చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పైథాన్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. అసలు పైథాన్ ఎట్లా, హౌ టు ఇన్స్టాల్ పైథాన్. ఫస్ట్ ఏం లేదు, పైథాన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. python.org/download. అక్కడ మీకు డౌన్లోడ్ పైథాన్ అని కనిపిస్తుంది. అక్కడ డౌన్లోడ్ అని పైథాన్ కొడితే లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేయొచ్చు. అది అక్కడ మనకి ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ డౌన్లోడ్ అవుద్ది. డౌన్లోడ్ పైథాన్ క్లిక్ చేసిన వెంటనే అప్పుడు ఇక్కడ దాని మీద డబల్ టాప్ చేస్తే ఇక్కడ రన్ అవుద్ది, ఇన్స్టాలేషన్ పైథాన్ అవుద్ది. ఇన్స్టాలేషన్ కొంచెం అయ్యాక ఇక్కడ మనకి సెటప్ పాత్ అడుగుద్ది. ఇక్కడ ఇందులో మీరు యాడ్ పైథాన్ 3 అంటే పైథాన్ 3 పాత్ని సెట్ చేసుకోవాలి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్లో. మనకి పైథాన్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిందా లేదంటే అప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన సరిగ్గా ఇన్స్టాల్ అయిందా లేదని చెక్ చేసుకోనికి ఇది మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పైథాన్ ఇక్కడ /version కొడితే మీకు ఇక్కడ పైథాన్ ఏ వర్షన్ ఉందో వస్తుంది. /v అది దాన్ని -v కొట్టినా మీకు వస్తుంది. అండ్ నెక్స్ట్ పైథాన్ ఫైల్ ఎట్లా రన్ చేయాలి, అది లేదు పైథాన్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి. మీకు ప్రాక్టీస్ అయితే ఎట్లా మీకు టెర్మినల్లో పైథాన్ టెర్మినల్ ఉంటుంది. ఆ టెర్మినల్ ఓపెన్ చేసి పైథాన్ అని క్లిక్ చేస్తే అక్కడ మనం ఇంకా మీకు పైథాన్ టెర్మినల్ ఓపెన్ అయిపోద్ది. లైక్ మీకు అక్కడ నుంచి చిన్న చిన్న టాస్క్ చేసుకోవచ్చు. లైక్ ఇది ప్రాక్టీసింగ్కి మెయిన్లీ 2+3 5 అన్ప్రింట్ హలో, లైక్ ప్రాక్టీసింగ్కి బాగా పనికి వస్తుంది. ఇక్కడ కావాలంటే ట్రై కూడా చేయొచ్చు. ప్రింట్ ఇక్కడ ప్రింట్ అయింది. 2+3 ఎందుకు ప్రింట్ అయింది, ఎందుకు 5 అవ్వాలంటే మనం ఇక్కడ ప్రింట్ చేయట్లేదు. దీన్ని ఇక్కడ 5 ఎట్లా ప్రింట్ అవ్వాలంటే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ రావాలంటే ప్రింట్ చూసారా సేమ్. మన ఏంటంటే ప్రింట్ అంటే మనకు అవుట్పుట్ లెక్క. నెక్స్ట్ నువ్వు పైథాన్ కోడ్ రాసు, ఆ పైథాన్ కోడ్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి. నువ్వు ఐడి ద్వారా ఎడిట్ లైక్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. దానికి టెర్మినల్ ఒకవేళ సపోజ్ ఓ పైథాన్ ఫైల్ క్రియేట్ చేసావు, దాన్ని కంపల్సరీ .py
అనే ఎక్స్టెన్షన్తో నువ్వు క్రియేట్ చేయాలి ఫైల్. దాన్ని రాసాక టెర్మినల్ ఓపెన్ చేసి పైథాన్ ఆ ఫైల్ అంటే ప్లస్ నువ్వు ఏ పాత్ర ఉన్నావో ఆ పాత్ దగ్గర టెర్మినల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక పైథాన్ ఆ ఫైల్ నేమ్ ఎంటర్ కొడితే అప్పుడు ఏం చదువుతుంది, టెర్మినల్ ఏం చేస్తుంది, ఆ ఫైల్ని ఫెచ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఇక్కడ రన్ చేస్తుంది. అండ్ రన్ చేశాక అవుట్పుట్ ఇక్కడ చూపిస్తుంది పైథాన్ రాక్స్. అట్లా మీరు ఇక్కడ కూడా ట్రై చేయొచ్చు. చూసారా, మనం వేరియబుల్ అసైన్ నేమ్ అనే వేరియబుల్కి లెర్న్ అసైన్ చేసాం, లెర్నర్ ఎక్కడ ప్రింట్ చేస్తున్నాం. దట్స్ ఇట్. మనం పైథాన్ ఫస్ట్ ప్రోగ్రామ్ రాద్దాం. ఇప్పుడు పైథాన్లో ఎక్కడ అంటే సింటాక్స్ ఇవ్వండి, ఇవ్వండి ప్రింట్ హెల్లో. ప్రింట్ అనేది ఒక ఫంక్షన్ నేమ్. ఇది ఫంక్షన్ నేమ్ మనం ఇప్పుడు క్లోజ్డ్ లైక్ ఓపెన్ కాలన్ క్లోజ్డ్ కావాలంటాం. లైక్ ఇక్కడ మీరు చూడండి, ఇది క్లోజ్డ్, ఇది ఓపెన్, ఇది క్లోజ్డ్. ఇందులో రాసేది మనం ప్రింట్ అవుద్ది. ఇక్కడ మీరు రన్ కూడా చేయొచ్చు. చూసారు ప్రింట్ హాల్లో ఇక్కడ నేను ఏమైనా నచ్చుకోవచ్చు, లోకేష్ రన్. నేను అట్లా ఏమైనా ఈ ప్రింట్ అనే ఫంక్షన్, ఆ ఫంక్షన్లో మీరు ఏం రాసినా ప్రింట్ అవుద్ది. లైక్ నెంబర్ +3 చూసారు అవుట్పుట్ 5. మనం ఇప్పుడు పైథాన్ సింటాక్స్ని అర్థం చేసుకుందాం. ఎందుకంటే సింటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పైథాన్లో కానీ ఎందులో అయినా సింటాక్స్ తప్పు రాస్తే అది ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎర్రర్ చూపిస్తుంది. సో మెయిన్లీ పైథాన్లో ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండెంటేషన్ అంటే ఒక లైక్ బ్లాక్కి స్పేసెస్ లెక్క. ఇఫ్ అనేది ఒక బ్లాక్, ఆ బ్లాక్కి ట్యాబ్ అంటే 4 స్పేసెస్. ఇండెంట్ అంటే 4 స్పేసెస్ బిలాంగ్ ఇన్సైడ్ ఇఫ్ బ్లాక్. ఇఫ్ బ్లాక్కి 4 స్పేసెస్తో ప్రింట్. అండ్ ఇది నెస్టెడ్ ఇఫ్ కాబట్టి ఇందులో మళ్ళీ ఇఫ్లోనే ఇంకో 4 స్పేస్ ఇచ్చి ప్రింట్ గో. దీన్ని ఇండెంటేషన్ అంటే. ఇండెంటేషన్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇదిగో లెవెల్ 1 బ్లాక్ ఇండెంటెడ్ 4 స్పేసెస్ బిలాంగ్స్ ఇన్సైడ్ ఇఫ్ బ్లాక్. అంటే లెవెల్ 2 బ్లాక్ ఇది లెవెల్ 1, ఇది లెవెల్ 2 బ్లాక్ ఇండెంటెడ్ 8 స్పేస్ బిలాంగ్స్ 8 స్పేస్ అంటే అవుటర్ నుంచి 8 స్పేస్, ఇక్కడ నుంచి 4 స్పేసెస్ అట్లా. ఇదిగో మీరు ఇక్కడ చూడండి, రన్ కొడితే ఇక్కడ సపోజ్ ఇండెంటేషన్ తీస్తాను అనుకోండి, చూడండి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. దాన్ని ఇండెంటేషన్ అంటే. ఇండెంటేషన్ ఇంపార్టెంట్. సో ఇది పైథాన్ని అండర్స్టాండింగ్ సింటాక్స్ అండ్ ఇండెంటేషన్ మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పైథాన్ కామెంట్స్ ఏం చూద్దాం. కామెంట్స్ నెక్స్ట్ టాపిక్. కామెంట్స్ అంటే ఏం లేదు, లైక్ మీరు కోడ్ రాసినప్పుడు మీకు ఇక్కడ సపోజ్ ఏదైనా నోట్ లెక్క చిన్నది, ఓకే ఇక్కడ మనం సపోజ్ ఇఫ్ బ్లాక్ రాసాం, లైక్ ఈ కండిషన్ ఇంపార్టెంట్, ఈ కండిషన్ ఎప్పుడు బెట్ అవుతుందని ఒక లైక్ కామెంట్స్ అట్లా రాయడానికి. ఇందులో 2 కామెంట్స్ ఉంటాయి, మల్టీ లైన్ కామెంట్, ఇన్ లైన్ కామెంట్. మల్టీ లైన్ కామెంట్ అంటే ఇక్కడ 3 arrows ఇది కోడ్స్ పెడతాం, 3 కోడ్స్. దీన్ని అంటే మన నెక్స్ట్ లైన్ కూడా చేయొచ్చు. ఇక్కడ సింగిల్ లైన్ కామెంట్ అంటే ఓన్లీ యాష్ పెట్టి ద సింగిల్ లైన్ కామెంట్. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. చూసారా, కానీ ఇక్కడ ఈ ఎప్పుడు కామెంట్స్ అనేది ప్రింట్ అవ్వు. ఇక్కడ టెర్మినల్ చూడండి, ఎగ్జిక్యూషన్ చూడండి ఒకసారి. ఇది మొత్తం ప్రింట్ అయింది, మొత్తం ఎగ్జిక్యూట్ అయింది, కానీ ఇక్కడ ఓన్లీ హాయ్ మెసేజ్ ప్రింట్ అయింది. హాయ్ అనే మెసేజ్ ప్రింట్. ఎందుకంటే ఇవన్నీ ప్రింట్ అవ్వాలంటే ఇవన్నీ కామెంట్స్. మన పైథాన్ కంపైలర్ అనేది కామెంట్స్ని లైక్ ఇగ్నోర్ చేసేస్తుంది. రన్ అని కొడుతున్నా చూడండి, మనకు ఓన్లీ ఇదే ప్రింట్ అయింది. ఈ కామెంట్స్ అన్నీ ఏంటి ఇగ్నోర్ అయిపోయింది. సపోజ్ ఇక్కడ మల్టీ లైన్ కామెంట్ చూసారా, ఇది ప్రింట్ అవ్వలేదు, ఓన్లీ ఇవే ప్రింట్ అయినాయి. సపోజ్ ఈవెన్ మనం ప్రింట్ కొడితే ప్రింట్ అవుద్దామో చూద్దాం ఒకసారి. ప్రింట్ అయింది, కానీ ఏంటంటే మీరు ఓన్లీ కామెంట్స్ రాసుకున్నప్పుడు ఇది ప్రింట్ అవ్వదు. సపోజ్ ఇక్కడ మనం ఓన్లీ ఒకటే ఇచ్చాం, ఓన్లీ 2 కోడ్స్ ఇచ్చాం. ఇప్పుడేమో
అయినా ప్రింట్, కానీ మల్టీలైన్ ప్రింట్ అవ్వదు. చూసారా, ఎర్రర్ చూపిస్తుంది. మల్టీలైన్లో ప్రింట్ అవ్వదు. మల్టీలైన్లో కావాలంటే మనకి 3 కోడ్స్ ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎర్రర్ లేకుండా ఎగ్జిక్యూట్ అవుద్ది. నెక్స్ట్ లాస్ట్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ వెబ్సైట్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, కానీ మీకు కనపడుతుంది కాబట్టి గూగుల్లో studytheskill.com అని సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతా. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం వేరియబుల్స్ మెమరీస్ గురించి చూద్దాం.